నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సంకష్టార చతుర్థి సందర్భంగా ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించాలో, అలాగే మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి తిరుత్తని క్షేత్రంలో జరిగే ఉత్సవాల వైభవం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సంకష్టార చతుర్థి సందర్భంగా గణపతిని ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో, గరికతో పూజించటం, గణపతి ప్రీతి కోసం వెండి ప్రమిదల్లో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తుల దీపాలు వెలిగించటం, గణపతిని ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధించడం ద్వారా, గణపతి ఆలయ ప్రాంగణంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం ద్వారా సర్వ విఘ్నములను తొలగింపజేసుకోవచ్చు. అలాగే సంకష్టార చతుర్థి సందర్భంగా గణపతికి ఈరోజు వెన్నను అలంకరించి గణపతిని ఆరాధన చేసినట్లయితే త్వరగా సమస్యల నుంచి బయటపడి గణేశుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలమవచ్చు. అలాగే మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాల వైభవాన్ని మనం పరిశీలిస్తే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుత్తని క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ తిరుత్తని క్షేత్రంలో 2 అద్భుతమైనటువంటి ఉత్సవాలను మనం దర్శనం చేసుకోవచ్చు. తిరుత్తణిలో జరిగే ఈ 2 ప్రధానమైనటువంటి ఉత్సవాలలో మొట్టమొదటి ఉత్సవం ఆడి కృత్తిక మహోత్సవం. ఈ ఆడి కృత్తిక మహోత్సవం అనేది తమిళుల జ్యేష్ఠ ఆషాఢ మాసాలలో వస్తుంది. స్వామివారికి ఇక్కడ చెంగల్వ పూలంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే తిరుత్తణి క్షేత్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి చెంగల్వనాథుడు అనే పేరు కూడా ఉంది. ఈ ఆడి కృత్తిక మహోత్సవం నాడు అనేక లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి, అనేక వేల మంది భక్తులు చెంగల్వ పూలు అలంకరించినటువంటి కావడిని తీసుకొని భుజాన మోసుకుంటూ వెళ్ళి స్వామివారికి కావడి మొక్కులు చెల్లించుకుంటారు. కావడి మొక్కులు చెల్లించుకోవటమే ఈ ఆడి కృత్తిక మహోత్సవంలో దాగి ఉన్నటువంటి విశేషంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఎవరైతే అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ తిరుత్తని క్షేత్రంలో ఈ ఆడి కృత్తిక మహోత్సవాన్ని దర్శనం చేసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే తిరుత్తని క్షేత్రంలో 2వ ఉత్సవము ధనుర్మాసంలో డిసెంబర్ 31వ తేదీ నాడు జరుగుతుంది. ప్రతి సంవత్సరము ధనుర్మాసంలో డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి నుంచి అనేక మంది భక్తులు తిరుత్తణిలో ఉన్నటువంటి మెట్ల మీద కర్పూర దీపాలు, ప్రమిదల దీపాలు వెలిగించుకుంటూ తిరుత్తని క్షేత్రంలో స్వామివారి కొండ ఎక్కుతారు. ఆ తర్వాత స్వామివారికి చేసేటటువంటి అభిషేకాన్ని దర్శించుకుంటారు. ఈ ఉత్సవాన్ని దర్శనం చేసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి తిరుత్తని క్షేత్రానికి వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవటం, స్వామివారికి చేసేటటువంటి అభిషేకాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా స్వామి కృపకు సులభంగా పాత్రలవచ్చు. ఈ తిరుత్తని క్షేత్రంలో స్వామివారికి పాలతో లేదా విభూతితో అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ అభిషేకాన్ని దర్శించినా కూడా సర్వ పాపాలను నివారింపజేసుకొని సుబ్రహ్మణ్యుడి పరిపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ప్రధానంగా సంకష్టార చతుర్థి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో గణపతిని ఆరాధించండి. అలాగే మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నామాన్ని స్మరించుకొని సుబ్రహ్మణ్యుడి పరిపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. యవనే సుధాటికిన్ హడలి సర్వస్వంబు విడిచి మందిరములు వెడలువారు, వెడలియు తలదాచ వెరవేమిగానక అడవుల ఇడుమలు పడెడివారు, పడియు ఎచ్చట కూడు బట్టగానక తమ శిశువులతో వెతజిందువారు, చెంది డెందముకుంద కాంతి సీకత నభిమానార్తులై ఖెదమూనువారు నైరి ఒక్కొక్క భార్యతో అవని ప్రజలు అష్టమహిషుల పై 16,000 సతులతో నీవు వలస కెచ్చటి గరిగెదు వైరి హరరంహ సింహాద్రి నారసింహ. ఓ నరసింహస్వామి, సింహాచలంలో కొలువై ఉన్నటువంటి నీకు ఏమీ పట్టటం లేదయ్యా.
నీ మాన్యాలను పండించేటువంటి ప్రజలకు, నీ చుట్టుపక్కల నివాసాలు ఏర్పరచుకున్నటువంటి భక్తులకు అందరికీ కూడా కష్టకాలం వచ్చింది. యవనేశుడు విదేశీయులతో కూడి వచ్చి దండెత్తి నీ దేవాలయ భూములను ఆక్రమించుకుంటున్నాడు. ఆ భక్తులందరినీ కూడా అనేక హింసలు పెడుతున్నాడు. ఎందుకని నువ్వు కళ్ళు తెరిచి చూడవయ్యా? ఈ బాధలు తట్టుకోలేక యవనేసు ధాటికిన్ హడలి సర్వస్వము విడిచి మందిరములు వెడలువారు. ఇళ్లన్నీ వదిలిపెట్టి పిల్లల్ని తీసుకుని ఆ విదేశీయుల దండయాత్రకి భయపడిపోయి వెళ్ళిపోతున్నారు నీ భక్తులు, ప్రజలు. వెడలియు తలదాచ వెరవేమిగానక అడవుల ఇడుమలు పడెడివారు. ఇళ్ళైతే వదిలి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు తలదాచుకునేందుకు సరైనటువంటి స్థావరం దొరక్క చాలా బాధలు పడుతున్నారు అడవుల్లో. నువ్వు ఎందుకని వాళ్ళని రక్షించవు? పడియు ఎచ్చట కూడు బట్టగానక తమ శిశువులతో వెతచెందువారు. పిల్లలతో బాధపడుతున్నారు, వారికి సరైనటువంటి భోజనం దొరకటం లేదు, మంచినీరు దొరకటం లేదు, వారు ఉండటానికి ఎక్కడా కూడా జాగా లేదయ్యా. చెంది దెందముకుంద కాందిసీక తనభిమానార్తులై ఖేదమును వారు. ఇళ్ళు వాకిళ్ళు వదిలి భార్యా పిల్లలతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని నీ వంటి ప్రభువుకి భక్తులై ఉండి కూడా వాళ్ళు అడవులు పట్టి ఎవరిని అడగలేక అభిమానంతో బాధపడుతున్నారయ్యా. ఒక్కొక్క భార్యతో అవని ప్రజలు. పైగా నీ భక్తులందరికీ కూడా ఒక్కొక్క భార్యతోనే ఆ పిల్లల్ని తీసుకుని వాళ్ళు బాధపడుతున్నారు. నువ్వు గనక ఇలా వదిలివేసినట్లయితే ఈ పరిస్థితిని ఆ విదేశీయులు దండయాత్ర చేస్తూ వచ్చి నీ దేవాలయం మీద నిన్ను కూడా వారు ఇక్కడి నుంచి తరిమివేసేటువంటి ప్రమాదం వస్తుందయ్యా. అప్పుడు నువ్వు అష్టమహిషుల పై 16,000 సతులతో నీవు వలసకెచ్చటి గరిగెదు. నీ అష్టభార్యలతోనూ ఆ పైన 16,000 మంది గోపికలతోనూ కలిసి నువ్వు ఎక్కడికెళ్ళి తలదాచుకుంటావయ్యా? కనుక ఇప్పుడే నువ్వు నీ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి ఆ విదేశీయులని నువ్వు ఇక్కడి నుంచి పారద్రోలేటువంటి ప్రయత్నం చెయ్యి, వారిని సంహరించి నీ భక్తులను రక్షించు అంటూ ఆనాడు సింహాచల దేవాలయం మీద ఆ చుట్టుపక్కల ఉన్న భక్తుల ఇళ్లపైన భయంకరమైనటువంటి దారుణమైన దాడులు చేస్తున్న దుర్మార్గులని నువ్వు వచ్చి శిక్షించమంటూ ఆ నరసింహస్వామిని భక్తితో ఆర్తితో వేడుకుంటూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు భక్తాగ్రేసరులు శ్రీ గోగులపాటి కూర్మనాథ కవి రచించిన సింహాచల నారసింహ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నరసింహాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. మంగళవారం ఆంజనేయ స్వామి ఆరాధన సర్వవిధ శ్రేయోదాయకం. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి బెల్లం శనగలు నివేదించి స్వామివారి భుజానికి ఉన్నటువంటి సింధూరం తెచ్చి ఎవరైతే ధరిస్తారో వారికి దృష్టి దోషం నివారణ అయి తీరుతుంది. వివిధ రకాలైన దృష్టి దోషాలు తగులుతూ ఉంటాయి మానవుడికి. ఈ దృష్టి దోష నివారణకు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలోకి వెళ్ళి ఈ విధి విధానాన్ని పాటించడం సర్వవిధ శ్రేయోదాయకం. సహజసిద్ధంగా చాలామంది విషయాల్లో భయం అనేటువంటిది ఆవరిస్తూ ఉంటుంది. ఉన్నటువంటి భయోత్పాతం, ఏదో జరిగిపోతుంది, ఏదో జరగబోతోంది అనేటువంటిది భయం కలుగుతూ ఉంటుంది. అంటే చిన్నపిల్లలకు కూడాను రాత్రి సమయాల్లో భయం కలిగి నిద్రపోకపోవడం లాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి నుంచి రక్షణ కోసం ప్రతి వ్యక్తి కూడా ఆచరించవలసినటువంటి ముఖ్య విషయం మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హకార మంత్రం కూడాను చాలా చక్కగా ఉపయోగపడుతుంది. హుం ఆంజనేయాయ నమః అనుకున్నా చాలు. తప్పనిసరిగా
భయోత్పాతం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు చాలా ధైర్య సాహసాలు కలిగినటువంటి స్వామిగా రామాయణం మనకు తెలియజేసింది. ఈ రామాయణ గ్రంథంలో రాసినటువంటి విషయాంశ తత్వాన్ని అవగాహన చేసుకొని రామ రామ అన్న తర్వాత ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటిది హుం హనుమతే నమః అని చెప్పేసి అనుకుంటేనే చాలు, పీడకలలు భయానకమైనటువంటి ప్రభావాలు తొలగింపజేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సింధూరపు బొట్టు సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అంటోంది శాస్త్రం. అందుచేత హరిహరావతారాయ తుభ్యన్నమస్తు, ఆగమస్వరూపాయ తుభ్యన్నమస్తు, అసుర సంహారాయ తుభ్యన్నమస్తు, అంజనీనందనాయ తుభ్యన్నమస్తు అంటూ ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా స్తోత్రపఠనం చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేసి ధైర్య సాహస తత్వాన్ని మానవాళికి అందిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఆంజనేయ తత్వం ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకోండి అంటోంది భారతీయ సంస్కృతి సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రీయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలమనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:47. తిథి చవితి రాత్రి 3:01 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 1:19 వరకు. వర్జం సాయంకాలం 5:40 నుంచి 7:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:14 వరకు. మరల రాత్రి 11:10 నుంచి 11:54 వరకు. అమృతకాలం ఉదయం 6:14 నుంచి 8:01 వరకు. మరల తెల్లవారుజామున 4:08 ప్రారంభం. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషాలు: భాను చతుర్థి, ప్రదోషం, సంకష్టహర చతుర్థి. ఈ రోజున మనం సూర్యునకు ప్రీతికరమైన చతుర్థిగా భావన చేసి సూర్యునికి నమస్కారాలు చేయడం, నివేదనలు చేయడం, సూర్యుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం మొదలైనటువంటి వాటికి ఇది చాలా మంచిది. ఆ సూర్యుని మనం పూజించుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతాం. అలాగే ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలం వేళ ఆ శంకరుణ్ణి కందులతో పూజించి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా కుజదోషం పోవడంతో పాటుగా అప్పులు తీరే అవకాశం పెరుగుతుంది. ఈ ప్రదోషకాల పూజ అయిపోయిన తర్వాత సంకష్టహర చతుర్థి వ్రత భాగంలో మనం ఆ గణపతిని ఆరాధించుకుంటూ బియ్యంతో అభిషేకించడం, అలాగే ఆయన్ని 21 నువ్వుల ఉండలు, వాటిని తెల మోదకములు అంటారు. మోదకం అంటే అర్థం నీరు లేకుండా వండే పిండి వంట అని. అది నువ్వుల చిమ్మిలి ఒక్కటే. దాన్ని 21 ఉండలు నివేదన, 21 ఉండలు వాయనమివ్వడం, 21 పత్రాలతో, 21 పుష్పాలతో, 21 దుర్వాయుగ్మాలతో, 21
ప్రదక్షిణాలతో 21 అరగుంజీలతో ఆయన్ని ప్రార్థించడం, పూజించడం ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. వ్యక్తిలో కృషిశీలతను పెంచి కష్టాలను అధిగమించేటువంటి శక్తిని ప్రసాదిస్తాయి. ఈ పూజావసానమందు చంద్రుణ్ణి పూజించాలి. ఆ చంద్రుణ్ణి రాత్రి 9:52 కనిపిస్తాడు కాబట్టి ఆ సమయంలో చంద్రుణ్ణి పూజ చేస్తే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం యొక్క పూర్ణత దాని ద్వారా సిద్ధిస్తుందన్నమాట. అలా ఆచరించడం ద్వారా నీలాపనిందలు తొలగిపోవడం, వ్యక్తిలో కృషిశీలత పెరగడం, తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకునే పరిణతి కలగడం ఇవన్నీ కూడా ఆ గణపతి యొక్క ఆరాధనతో సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. మనం ఆర్జించినది, అనుభవిస్తున్నది ఏది పూర్తిగా మన ఒక్కరి సొంతమే కాదు. భగవంతుడు ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తాడు. కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ప్రేమించకుండా ఉండలేని స్థితి వస్తే అంతకంటే గొప్ప విజయం మరొకటి లేదు. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల భారదేశం. గోళ్లకాంతులు భస్మం జల్లుతున్నట్టుంటే, ఆ కాలి మువ్వల సవ్వడులు మంత్రం జపిస్తున్నట్టుంటే అమ్మ పాదములు మమతని పిశాచాన్ని పోగొడుతున్నాయి అని చెప్పారు ఇక్కడ. ఇది దివ్యమైన భావన. అలా మనం ఒక్కసారి అమ్మ పాదాలని ధ్యానించితే, ఆ కాలి గోళ్ల కాంతుల్ని ధ్యానించినట్లయితే మనలో అజ్ఞాన మూలమైన మమత నశిస్తున్నది. ఇది ధ్యాన పద్ధతి, ధ్యానం యొక్క ఫలం. అందుకు అమ్మ యొక్క చరణాలను ఆశ్రయించితే మమత్వం అనే పిశాచిపోతున్నది. ఈ ఫలం తీసుకోవాలి ప్రద్దాల్లో కూడా. ఈ విధంగా వర్ణించి తర్వాత అమ్మ చరణముల్లో మరొక దృష్టిని చూపిస్తున్నారు 38వ శ్లోకంలో. దినారంభ సంపన్నలిన విపినానాం అభినవో వికాసో వాసంతః సుఖ విపికలోకస్య నియతం ప్రదోష కామాక్షి ప్రకట పరమజ్ఞాన శచనశ్చకాస్తి త్వత్పాద స్మరణ మహిమ శైలతనయే. శైలతనయే అంటూ పర్వతరాజపుత్రి, నీ పాదములు స్మరించడం అనే మహిమ ఉన్నదే, దాని గొప్పతనం ఇక్కడ వర్ణిస్తున్నారు. అమ్మ పాదముల స్మరణ మహిమ చెప్తున్నారు ఇక్కడ. ఇది పాదవర్ణన కాదు, పాదస్మరణ మహిమావర్ణనము. పాదాల్ని స్మరించడం వల్ల కలిగే మహిమ ఎలా ఉన్నదంటే, ఒక ప్రభాత కాలంలో ఉన్నది, ఒక వాసంత కాలంలో ఉన్నది, ఒక ప్రదోష కాలంలో ఉన్నది అని కాలంతో పోల్చి చూపిస్తున్నారు ఇక్కడ. అది ప్రత్యేకత మనం గమనించవలసింది. ప్రభాత కాలంలో ఉన్నది అంటే ఏమిటో చూడండి. దినారంభ సంపన్నలిన విపినానాం అభినవ. ప్రభాత కాలంలో కమలాలు విచ్చుకుంటాయి. మంచి కమలాలున్న కోనేరుని మనం ఊహించుకుంటే ప్రభాతకాలం రాగానే కమలాలన్నీ విచ్చుకుంటాయి. అదేవిధంగా అమ్మ పాదములు ప్రభాతంలా పనిచేస్తున్నాయి. అమ్మ పాదముల స్మరణ, పాదములు ఏంటంటే అంటే అమ్మ పాదాలను స్మరించగానే ఆ స్మరణ ఒక ప్రభాతంలో వస్తుందట. ఆ ప్రభాతం రాగానే సంపదలనే కమలాలు విచ్చుకుంటున్నాయన్నారు. ఎందుకంటే సంపదలు ఎప్పుడు పద్మాలతోనే పోలుస్తారు. సంపదల దేవి అయిన అమ్మవారు కూడా కమల, పద్మ, కమల నివాసనే కదా లక్ష్మీదేవి. అందుకు అమ్మవారి పాదముల స్మరణ ప్రభాతంలా పనిచేసి మన దారిద్ర్యాలను పోగొట్టే సంపదల్ని వికసింపజేస్తున్నాయి. సంపదలనే కమలాన్ని వికసించే ప్రభాత సమయం అమ్మ పాదస్మరణ. ఇదొక వాక్యం. రెండవది వికాసో వాసంతః సుఖ విపికలోకస్య నియతం. వసంత ఋతువు రాగానే కోకిళ్ళు గొంతులు విచ్చుకుంటాయి. అదేవిధంగా అమ్మ పాదస్మరణ వసంతంలా పనిచేస్తుందట. వసంతం రాగానే కోకిళ్ళు గొంతులు ఎలా విచ్చుకుంటాయో అమ్మ పాదస్మరణ చేయగానే కవులనే కోకిళ్ళు గొంతులు విచ్చుకుంటున్నాయన్నారు ఇక్కడ. అంటే కవుల గొంతులు విచ్చుకోవాలంటే అమ్మ అనుగ్రహం కావాలి. అమ్మ పాదాలను స్మరిస్తే కవుల గొంతులు విచ్చుకుంటాయి. నువ్వు ఇలా చెప్తున్నా కానీ ప్రమాణం ఏమైనా ఉందా అని అడిగితే మూకక వంటాడు, నేనే ప్రమాణం అని చెప్తాడు. ఆయనే ప్రమాణం. ఆయన గొంతు విచ్చుకున్నది దేనివల్ల? అమ్మ యొక్క చరణ ధ్యానం వల్లే విచ్చుకున్నది. అందుకే వికాసో వాసంతః సుఖ విపికలోకస్య నియతం.
ఇది స్పష్టమైన మాట. తర్వాత మూడవది ప్రదోష కామాక్షి ప్రకట పరమజ్ఞాన శశిన. ఇక ప్రదోషకాలంటే అమ్మవారి పాదస్మరణ. ఎందుకంటే పాదస్మరణ చేస్తే లభించే ఫలితములు ప్రదోషకాలంలో పనిచేస్తుంది. ప్రదోషకాలం వస్తే ఎవరొస్తారు? చంద్రుడు వస్తాడు. ప్రదోషం అంటే రాత్రి అండి. రాత్రి యొక్క ప్రారంభ దశని ప్రదోషము. దోషము అంటే రాత్రి అని అర్థం, ప్ర అంటే ప్రారంభము అని అర్థం. ప్రదోషము అనగా రాత్రికి ప్రారంభ దశ. అందుకని దోషం అంటే చెడు అని అర్థం కాదు. ఇక్కడ దోషం అంటే రాత్రి అని అర్థం. రాత్రికి ప్రారంభ దశని ప్రదోషం అని అంటారు. అందుకు అమ్మ చరణముల స్మరణ ప్రభాతమై ఐశ్వర్యములనే కమలములను వికసింపజేస్తున్నది. అమ్మ చరణ స్మరణ వసంతమై కవుల గొంతులనే కోకిల్ని పలికిస్తున్నది. అమ్మ పాదముల యొక్క స్మరణ ప్రదోషమై జ్ఞానమనేటువంటి చంద్రుని వికసింపజేస్తున్నది అన్నారు. ఇక్కడ ప్రదోషకాలం అంటే రాత్రి వస్తే ఎవరు వస్తారు? చంద్రుడు వస్తాడు. అందుకే అమ్మ చరణ ధ్యానం వల్ల జ్ఞానచంద్రుడు వికసిస్తున్నాడు. ప్రకట పరమ జ్ఞాన శిశిన. ఇక్కడ క్రమం చూడండి ఎంత బాగా చూపిస్తున్నారు. మానవులు కూడా అమ్మవారిని ఆశ్రయించేటప్పుడు రకరకాల వాళ్ళు ఉంటూ ఉంటారు. పైగా ప్రారంభ దశలో ఆశ్రయం ఒకలా ఉంటుంది, వాళ్ళ దశ వదిలేద్దాం. మరికొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఐశ్వర్యములు ఇవ్వడం కోసం భగవంతుడిని ఆశ్రయిస్తారు. ఇది ఒక దశ. రెండవ దశలో జ్ఞానం కోసం, అంటే లోకంలో పనికొచ్చే తెలివితేటల కోసం ఆశ్రయిస్తారు. ఇది రెండవ దశ. మూడవది పరమమైన జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, దానికోసం ఆశ్రయిస్తారు కొందరు. వారిది అసలైనటువంటి భక్తి అని చెప్పబడుతుంది. ముగ్గురిని అమ్మ పాదస్మరణ అనుగ్రహిస్తున్నది. అందుకే మొదట ఏం చూపించారంటే ప్రభాత కాలము వలె ఐశ్వర్యములనే కమలములు వికసింపజేస్తున్నది అన్నారు. రెండవది వసంత ఋతువు వలె కవుల గొంతులు పలికిస్తున్నది, అంటే కళల్ని వికసింపజేస్తున్నది. మూడవది జ్ఞానచంద్రుని ఉదయింపజేస్తున్నదన్నారు. జ్ఞానాన్ని చంద్రుడితో పోల్చడంలో ప్రత్యేకత ఏమిటి? ఇది మనం చూడాలి. ఎందుకంటే జ్ఞానము అంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానంలో శాంతి ఆనందము ఉన్నది. అందుకే జ్ఞానాన్ని చంద్రుడితో పోల్చి చూపిస్తున్నారు ఇక్కడ. అటువంటి శాంతి, ప్రసన్నత, ఆనందము కలిగించే జ్ఞానమే చంద్రకాంతితో చూపించబడుతున్నది. అందుకు అమ్మ పాదములు ఇప్పుడు 3 కాలాలతో పోల్చారు. ఒకటి ప్రభాత కాలం, ఇంకోటి ప్రదోషకాలం, ఇంకోటి వసంతకాలం. ఈ చెప్పడంలో కాలస్వరూపముగా అమ్మ పాదముని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ప్రతివారు కోరుకునే కాలాలు ఇవి. అందుకే ఇక్కడ చెప్పేవన్నీ కూడా ప్రసన్నమైనటువంటి పరిస్థితులు తీసుకున్నారు. ప్రభాతము ప్రసన్నంగా ఉంటుంది, ప్రదోషం అనగా సంధ్యా సమయం రాత్రి ప్రారంభ దశ ప్రసన్నంగా ఉంటుంది, వసంతము ఋతువుల్లో ప్రసన్నంగా ఉంటుంది. అందుకు 3ంటిని తీసుకోవడం జరిగింది. ఇది అమ్మవారి యొక్క పాదముల స్మరణ మహిమ. దీనికి ఇంకొక అర్థం ఏంటంటే అమ్మ పాదములు పగలు రాత్రి కూడా చెప్పడంతో సార్వకాలికము, సర్వకాలముల యందు అనుగ్రహించగలిగే శక్తి అమ్మ పాద ధ్యానములో ఉన్నది అనే విశేషాన్ని ఇక్కడ చూపించారు. తర్వాత మరొక శ్లోకంలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ చరణ ధ్యానము శరణాగతి అనేటువంటి భావనతో ఆశ్రయిస్తూ ఈ శ్లోకాలను అందుకుంటే ఇందులో రసాన్ని మనం ఆస్వాదించగలం. ఇప్పుడు చెప్తున్నటువంటి రమ్యమైన భావంలో అమ్మ పాదస్మరణ యొక్క ప్రత్యేకత. దధానో భాస్వత్తాం అమృత నిలయో లోహిత వపుః వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతో మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమ కేతుర్మాతస్తవ చరణ పద్మో విజయతే. మొత్తం పాదారవింద శతకంలో మణిమకుటం లాంటి శ్లోకం అండి. ఇది ఒక్కటి చాలు అనిపించే శ్లోకం. ఇది చెప్పాం కనుక ముందువన్నీ మర్చిపోవచ్చు, వెనకవన్నీ వదిలివచ్చు అని కాదు ఇక్కడ అర్థం. వాటి ప్రాధాన్యం దానికి ఉన్నది, కానీ ఇది అత్యంత ప్రధానమైన శ్లోకం. నిత్యం పారాయణ చేసుకోవచ్చు. ఈ శ్లోకం మరింత మీకు ఆకర్షణీయంగా వినబడాలి అంటే దీనిలో ఫలితం ముందే చెప్తాను మీకు. గ్రహదోషాలు పోగొట్టగలిగే శక్తి దీనికి ఉన్నది. భక్తి చాలా ప్రధానం. భక్తి లేకుండా మీరు ఇన్ని హోమాలు చేసినా, యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా ప్రయోజనం ఏముంది? అయినప్పటికీ అమ్మ చరణముల యొక్క ధ్యానాన్ని ఇక్కడ ఎలా పోల్చి చూపిస్తున్నారు. కవితా దృష్టితో చూస్తే ఒక పరాకాష్ఠకు చెందినటువంటి శ్లోకం ఇది. అత్యద్భుతమైనటువంటి కవిత్వం, అదేవిధంగా అత్యద్భుతమైన మంత్రశక్తి. అమ్మ పాదములు ఎన్ని రకాలుగా ఇక్కడ భావన చేస్తున్నారు చూడండి. దధానో భాస్వత్తాం అమృత నిలయ లోహిత వపుః వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమః కేతుః మాతః తవ చరణ పద్మో విజయతే. 9 లక్షణాలు చూపిస్తున్నారండి ఇక్కడ. ఈ 9 పరిశీలిస్తే అమ్మ నీ పాదములు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎలా ప్రకాశిస్తున్నాయంటే సూర్యభగవానుడు ఎలాగైతే అజ్ఞానాన్ని, అంధకారాన్ని పటాపంచలు చేస్తూ ప్రకాశిస్తాడో అదేవిధంగా జ్ఞానకాంతులను వెదజల్లుతూ నీ పాదములు ప్రకాశిస్తున్నాయి. ప్రకాశించడం ఎవరి లక్షణం? సూర్య లక్షణం. అందుకు మొట్టమొదటి ఏ గ్రహం చెప్పబడింది? సూర్యుడు. అమృత నిలయ తర్వాత వాక్యం అమృతముందమ్మా నీ పాదాల్లో అన్నారు. అంటే ఆనంద నిధానం అమ్మ యొక్క పాదము.
అది నిజానికి సహస్రార కమలాంతర్గతమైన అమృతమే అమ్మ యొక్క చరణములు. అందుకు ఆ భవ్యమైన అమృతం ఉందమ్మా నీ పాదములు. ఇక్కడ రెండవది, అమృతము కలవాడంటే చంద్రుడు. చంద్రుడికి అమృత కిరణుడు అని పేరు. చంద్ర కిరణాలలో రసత్వము అమృతమున్నది. అందుకు అమృత నిలయ, నీ పాదములు అమృత నిలయము అనగా చంద్ర లక్షణం. మొదటిదే లక్షణం సూర్య, రెండవది చంద్ర లక్షణం. లోహితవపుహు, నీ పాదములు ఎర్రగా ఉన్నాయమ్మా అన్నాడు. ఎర్రగా ఉండడం అనేది కుజుడు యొక్క లక్షణం, మంగళగ్రహం యొక్క లక్షణం. అందుకే ఎర్రగా ఉన్నాయమ్మా నీ పాదములు అన్నప్పుడు పాదాలకి చెందుతోంది, కుజుడికి చెందుతోంది. అంటే ఒకవైపు గ్రహానికి, ఒకవైపు పాదానికి, రెండింటికి అన్వయించండి. వినమ్రాణాం సౌమ్య, ఎవరైతే భక్తులు నమ్రులై నమస్కరిస్తారో వాళ్ళ పట్ల సౌమ్యంగా ఉంటాయమ్మా నీ పాదములు అన్నారు. సౌమ్యం అంటే శాంతభావం. సౌమ్యుడు అంటే బుధుడు అని అర్థం. ఎందుకంటే సోముడు అంటే చంద్రుడు, సోముడు కొడుకు సౌమ్యుడు, బుధుడికి పేరు సౌమ్యుడని. అందుకే నమస్కరించిన వారి పట్ల సౌమ్యముగా ఉంటాయంటే బుధగ్రహ దశని చూపిస్తున్నారు ఇక్కడ. గురురపి, అంతేకాదు ఆ పాదములు నమస్కరించిన వారికి గురువై జ్ఞానాన్ని చూపిస్తున్నాయి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య జాడ తెలియక ఆపద పొందితే రాముడికి సహాయం చెయ్యాలి అని ఆయన యొక్క సచివుడైనటువంటి స్వామి హనుమ నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వెడుతున్నారు. మేము ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరుడు అయితే, ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడికి కష్టం వచ్చినప్పుడు కష్టం తీర్చడానికి వెడుతున్న హనుమకి ఉపకారం చెయ్యాలి కదా. నువ్వు నాలో ఉన్నావు కదా, నా నీళ్లు తాగడానికి పనికిరావు ఉప్పు నీరు, కానీ నీ ఎందు పర్వతములున్నాయి, ఆ పర్వతాల్లో చెట్లున్నాయి, చెట్లల్లో అనేకమైన తేనెపెట్లున్నాయి, కందమూలాలున్నాయి. ఒక వానరానికి అంతకన్నా ప్రీతికరమైనది ఏది ఉంటుంది? నువ్వు పైకి లేస్తే ఒక్కసారి ఆయన విశ్రమిస్తారు, విశ్రమించి కాస్త తేనె తాగుతారు, కాసిని కందమూలాలు తింటారు, తర్వాత ప్రయాణం చేస్తారు. అటువంటి మహానుభావుడు ఎడుతున్నప్పుడు మనం ఆయనకి కించిత్ ఉపకారం చెయ్యకపోతే ఎంత దోషం చేసినట్టు. పాతాళ సాప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి తిర్యగోత్వమలశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు ఈ సముద్రంలో పడిపోయినప్పుడు పాతాళలోకం నుంచి రాక్షసులు పైకొచ్చేటటువంటి బిలానికి అడ్డంగా పడ్డావు ద్వారానికి, కాబట్టి రాక్షసులు పైకి రాలేరు. కానీ నీకు ఒక శక్తి ఉంది, నువ్వు పైకి పెరగలవు, పక్కలకి పెరగలవు, కిందకి వెళ్ళగలవు. కాబట్టి పైకి లే, స్వామి హనుమ వస్తున్నారు, తొందరగా లే. ఎందుకో తెలుసా? కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. ఆర్షవాక్కు అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు. మహాత్ములకు కోపం రాదు, కానీ అటువంటి మహాత్ములు కూడా కోపగిస్తారు. ఎప్పుడు కోపగిస్తారో తెలుసా? చెయ్యవలసిన పని చెయ్యడం కాదు, చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యకపోతే మహాత్ములకు కూడా ఆగ్రహం వస్తుంది. అందుకని ఆయన దాటిపోక ముందు నువ్వు లేవాలి. అయ్యో నాకు తెలిసి లేచేటప్పటికి ఆయన వెళ్ళిపోయారు అనకూడదు, ఆయన రాకముందు లేచి నిలబడాలి. మహాత్ములు వచ్చేటప్పటికి సిద్ధంగా ఉండాలి. అందుకని వారు రాకముందు లేచి నిలబడు, అంజలి ఘటించు, స్వాగతం పలుకు, పలికి ఆయనకి విశ్రాంతికి స్థానం కల్పించు అనగానే మైనాక పర్వతం సముద్రాన్ని చీల్చుకుని ఒక్కసారి పైకి లేచింది. వచ్చేస్తున్నారు హనుమ ఆకాశ మార్గంలో. అకస్మాత్తుగా ఆ శిఖరముల మధ్యలో బంగారం ఉంటుంది. బాలసూర్యుని యొక్క కిరణములు పడి మరింత శోభిస్తోంది. ఆకాశం అంతా బంగారు వర్ణం పొందేసింది. అకస్మాత్తుగా సముద్రంలోంచి శిఖరములు లేచాయేమో, సముద్ర రంగంతా కూడా బంగారు రంగు అయిపోయింది. ఆ శిఖరములు పైకి లేచాయి. దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజిత శాతకుంభమయీర్ శృంగై సకిన్నరమహోరగై అంటారు మహర్షి. ఆ పర్వత శిఖరములు పైకి లేస్తే దాని మీద కిన్నరులు ఉన్నారు, దాని మీద భయంకరమైనటువంటి సర్పములు ఉన్నాయి, చెట్లున్నాయి, తేనెపట్లున్నాయి, కందమూలాలున్నాయి, బంగారంతో మెరిసిపోతున్నాయి ఆ శిఖరాలు. స్వామి హనుమ చూశారు, ఇదేమి ఇప్పటి వరకు లేనిది సముద్రంలోంచి అకస్మాత్తుగా బంగారు శిఖరాలు పైకి లేచాయే అని. మధ్యే లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చిత. అకస్మాత్తుగా సముద్రంలోంచి బంగారు శిఖరాలు పైకి లేచాయంటే ఇది నేను చేస్తున్నటువంటి పనికి, నేను వెడుతున్న కార్యానికి విఘ్నం, నేను ఆగకూడదు అని. వరసాపాతయామాస జీమూతమివమారుత, తన వక్షస్థలంతో కొట్టారు శిఖరాల్ని. అవి చూర్ణములై పొడి అయిపోయి పడిపోయాయి. సముద్రంలో పడిపోగానే ఒక్కసారి మైనాకుడు
పురుష రూపాన్ని దాల్చి నిలబడ్డాడు. అంతరిక్ష స్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఆకాశంలో నిలబడి స్వామి హనుమతో మాట్లాడుతున్నాడు. మహానుభావ, కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన సోయం తత్ప్రతికారార్థీ తత్వసమ్మానమర్హతి అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఈ జాతికి ఒక లక్షణం ఉంది, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి. ఒక ఉపకారాన్ని పొంది తిరిగి ప్రత్యుపకారం చెయ్యకుండా ఉపకారాన్ని మరిచిపోయిన వాడెవరుంటాడో వాడు కృతఘ్నుడు. అటువంటి కృతఘ్నుడికి నిష్కృతి లేదు. కాబట్టి కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యొద్దు. నేను సముద్రంలో దాక్కున్నాను, దాక్కోవడానికి నాకు అవకాశం ఇచ్చి సముద్రుడు ఉపకారం చేశాడు. ఒకానొకప్పుడు పర్వతాలకన్నిటికీ కృతయుగంలో రెక్కలుండేవి. పర్వతములు ఎగిరి వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ దిగేవి. అలా దిగుతున్నప్పుడు గ్రామాలకి గ్రామాలు మునివాటికలు నశించిపోతుండేవి. అందరూ హాహాకారాలు చేస్తే దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలకు ఉండేటటువంటి రెక్కలు తరిగేశాడు. అలా తరిగేస్తున్నప్పుడు నా రెక్కలు కూడా తరిగేస్తాడని నేను భయపడి భయంతో రెక్కలు ఉన్నా ఎగరలేక ఉండిపోయాను. అప్పుడు నీ తండ్రి వాయుదేవుడు చూశాడు. మిత్రత్వాన్ని పాటించి అయ్యో రెక్కలున్నా ఎగరలేకపోతున్నాడని నన్ను ఎత్తి ఇంద్రుడికి కనపడకుండా తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. నేను వెళ్ళి రాక్షసుడు పైకొచ్చేటటువంటి బిలమార్గానికి అడ్డుగా పడ్డాను. ఇంద్రుడు ఓరకంట చూసి పోనీలే భయంతో కదలడు కాబట్టి బిలమార్గం మూసుకుంది, రాక్షసులు పైకి రారు. ఉభయత్రా ఉపకారం జరుగుతుందని ఊరుకున్నాడు. రెక్కలున్నా కదలలేక ఆనాటి నుంచి ఈనాటి వరకు సముద్రంలో పడున్నాను. నీ తండ్రి వాయుదేవుడు నాకు ఉపకారం చేశాడు. ఆ తండ్రికి కొడుకువి నువ్వు. ఆత్మావై పుత్రనామాసి. ఆయనకి ఉపకారం చేస్తే ఎంతో, ఆయన కొడుక్కి ఉపకారం చేస్తే అంతే. అందుకని నువ్వు వెడుతున్నప్పుడు నీకు నేను ఉపకారం చెయ్యొద్దు. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. అసలు ఒక అతిథి లభించడమే చాలా కష్టం జీవితంలో. అటువంటిది మహాప్రాజ్ఞుడు, నవవ్యాకరణ పండితుడు, స్వార్థం లేనివాడు, రామచంద్రమూర్తి యందు అపారమైన భక్తి కలిగినటువంటి నీ వంటి మహాపురుషుడు అతిథిగా లభించడం అంటే నేను పొందిన అదృష్టం. నిపత్య మమశృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద దిగవయా, కాసేపు విశ్రాంతి తీసుకో, ఇంత తేనె తాగు, కాసిని కందమూలాలు తిను, కించిత్ విశ్రమించు, మళ్ళీ బయలుదేరి వెళ్ళిపో అన్నారు. విన్నారు హనుమ. ఒక్కసారి నవ్వి ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాతం వ్యభిహాంతరే అంటారు. ప్రీతోస్మి కృతమాతిథ్యం, చాలా సంతోషం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, మీరు నాకు అన్నీ పెట్టినట్టే. కానీ అన్యురేషోపనీయతాం, మన్యువు పెట్టుకోకండి, అంటే కోపం పెట్టుకోకండి మనసులో. మీరు అన్న మాట నేను పాటించలేదని ఏమనుకోకండి. నేను ప్రతిజ్ఞ చేశాను, రామకార్యం మీద ఎక్కడా ఆగను. రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణం ఎలా వెడుతుందో అలా వెడతానన్నాను. అలా వెడతానన్నవాడిని అలా వెళ్లకుండా మధ్యలో దిగి విశ్రాంతి తీసుకుని వెడితే రామబాణంలా వెళ్ళినట్టు ఎలా అవుతుంది? ఇది హనుమ యొక్క ప్రజ్ఞ. అంతటి ప్రాజ్ఞుడైన, అంత శక్తివంతుడైన కేవలం నా ప్రయత్నం చేత సాధిస్తాననరు. రామచంద్రమూర్తి యొక్క సహాయం కావాలి. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ, రాముడు వదిలిన బాణంలా వెడతాను. రామానుగ్రహం ఉండాలి. ఎవడైనా జీవితంలో వృద్ధిలోకి రావాలనుకున్నవాడు తాను చెయ్యవలసిన పని తాను చేస్తూ, తన ప్రయత్నం తాను చేస్తూ, ప్రయత్నానికి పక్కన భగవంతుని యొక్క అండదండలు కూడా కలగాలని కోరుకోవాలి. భగవంతుని యొక్క ఏ అనుగ్రహం లేకుండా కేవలం తన ప్రయత్నం వలన సాధిస్తాననుకోవడం మూర్ఖత్వం. ఎప్పుడూ అలా సాధించలేడు. ఈశ్వరుని యొక్క అనుగ్రహం తోడు కావాలి. అందుకే నేను కాదు, రాముడి విడిచిన బాణంలా వెడతాను, రామానుగ్రహం నా యందు నిలబడాలన్నారు. అందుకే మహానుభావుడు నేను రామబాణంలా వెడతానని ప్రతిజ్ఞ చేసి మధ్యలో ఆగలేను. అవతల వేళ దాటిపోతోంది, తొందరగా వెళ్ళాలి. ఏమనుకోకండి, ఎంత మర్యాదగా మాట్లాడతారో. ఒక్కసారి ముట్టుకున్నారు. ప్రీతోస్వీకృతమాతిథ్యం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే. ఒక్కసారి ఇలా చెయ్యి వేశారు, ముందుకి దాటి వెళ్ళిపోయారు. సమస్త భూతములు ఆశ్చర్యపోయే, ఏమి ప్రజ్ఞావంతుడు. ఉపాసకుడు ముందు దైవాన్ని ఉపాసన చేయడం మొదలు పెట్టగానే ముందొచ్చేటటువంటి ప్రతిబంధకం ఏమిటంటే నమస్కారం. వద్దు మహాప్రభో అన్నా సరే వచ్చి కాళ్ళ మీద పడిపోతారు. ఎక్కడ కనబడితే అక్కడ నమస్కారాలు చేస్తారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, నా అంతవాడు ఎవడుంటాడని లోకంలో అనుకున్నాడో చతికిల పడి జారిపోతాడు. కాదు కాదు, ఇవన్నీ నమస్కారాలు ఈశ్వరుడికి చెందుతాయి. నేనంతటి వాడిని నిమిత్తమాత్రుణ్ణి అనుకున్నవాడు ఎవరున్నాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. అందుకే మైనాకుడంతటి వాడు బంగారు శిఖరములతో పైకొచ్చిన ముట్టుకుని మర్యాదగా వెళ్ళిపోయారు తప్ప అక్కడ దిగలేదు, నిలబడలేదు. ముందుకెళ్ళిపోయారు.
చూశారు, మహర్షులు చూశారు, గంధర్వులు చూశారు, కిన్నెర కింపురుషులు చూశారు, సిద్ధులు చూశారు, సాధ్యులు చూశారు. గబగబా నాగమాత సురస దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆవిడితో అన్నారు, అమ్మా అమ్మా ఆశ్చర్యం, అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. అమ్మా ఆశ్చర్యం చూశావా, స్వామి హనుమ సముద్రాన్ని లంఘించి వెళ్ళిపోతున్నారమ్మా. నువ్వు నాగమాతవి, సురసవి, ఏది ఒక్కసారి రాక్షస రూపాన్ని పొంది విఘ్నాన్ని కల్పించు. ఆయన ఏ పాటి నిలదొక్కుంటారో చూద్దాం. అమ్మ వెళ్ళిపోతున్నారమ్మా, తొందరగా విఘ్నం కల్పించు అన్నారు. అడగచ్చా ఆ మాట అంటే ఇందులో ఒక విశేషం ఉంది. అసలు ఆ పేరే ఎంత గొప్ప పేరో, సురస. 3 అక్షరాలు కాబట్టి బేసి సంఖ్య, పైగా అది నాగుల యొక్క తల్లి, అన్నిటిని మించి దక్ష ప్రజాపతి యొక్క కూతురు. అందుకని దాక్షాయణి అన్న పేరు అన్వయం అవుతుంది. ఆవిడ సామాన్యురాలు కాదు, అంత గొప్ప తల్లి. అందుకే సురస అని పేరు పెట్టారు. ఒక రకమైనటువంటి ఓషధికి ఈ పేరుకి అన్వయం అయ్యేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది లోకంలో సంప్రదాయంగా ఉంది. నాగసుగంధి అని. సురస 3 అక్షరాలు. అసలు ఆ పేరు పిలవడమే ఎంత అందంగా ఉంటుందో చూడండి. మంచి రసము, సురస. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వాసుదేవాయ నమః. ఆ గంగ నీళ్లు తెచ్చి ఒక్కపారి ప్రోక్షణ చేసినా చాలు, సమస్త పాపాలు పోతాయి. అంత పవరు ఆ గంగలో, అంత ఔషధీ పవరు దాంట్లో, అంత స్వర్గము చేరే అటువంటి పవర్ కూడా దాంట్లో ఉంది. అంత నీళ్లలో అంత శక్తి ఉంది. ప్యూర్ నీళ్లు పుడతాయండి అక్కడ. హరిద్వార రిషికేశ్ పైన వెళితే, అక్కడ గౌరీకుండ అట్ట వెళ్ళి ముందు వెళితే ఆ నీళ్లను చూడాలండి. అది ఏ మినరల్ వాటర్కు పనికిరాదు, ఏ వాటర్కు కూడా పనికిరాదు. ఎంత ఫిల్టర్ చేసిన పని, ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ నీళ్లు తాగటానికి, స్నానం చేయటానికి, అబ్బా ఆ ముఖం మీద వేసుకోవటానికి ఎంత అద్భుతం. సాక్షాత్ అమృతమే అండి అది. అంత పవర్ ఉండింది దానికి. గంగను ఎప్పుడు తాకిందో, తాకినంత మాత్రంతోనే వారు స్వర్గానికి చేరారు. ఎవరైతే వ్రతనిష్టను బట్టి శ్రద్ధతో గంగాదేవిని సేవిస్తారో వారు స్వర్గాన్ని పొందుతారని వేరుగా చెప్పవలసిన పని లేదు. స్వర్గలోకంలో ప్రవహించే గంగానది అనంతుడి పాదపద్మాల నుండి పుట్టింది. సంసార బంధాన్ని తొలగించే ఆ గంగానది విషయంలో ఈ మహిమ పెద్ద ఆశ్చర్యమేమీ కాదు కదా. పవిత్రమైన హృదయం గల మహర్షులు శ్రద్ధతో మనస్సును అనంతుడిపై చక్కగా నిలిపి విడిచిపెట్టడానికి సాధ్యం కాని సంసారాన్ని విడిచిపెట్టి, సంసారం విడిచిపెట్టడానికి అవుతుందండి. మానసికమైనటువంటి శాంతి. చాలామంది శరీరంలో ఎన్నో రోగాలున్నా ఎంత మానసిక శాంతితో పరమాత్ముడిని ధ్యానిస్తూ ఉంటారు. కలియుగంలో కూడా నేను చూశాను చాలామందిని. వాళ్ళకి ఆ నొప్పినే తెలీదు, స్వామినే భజిస్తూ ఉంటారు. సంసారాన్ని విడిచిపెట్టేటువంటి సాధ్యం ఎవరికి కాదండి. విడిచిపెట్టడానికి సాధ్యం కాని సంసారం అది. జీవించి ఉండగానే అనంతుడితో ఐక్యమవుతారు వాళ్ళందరూ కూడా. సంసారాన్ని విడిచిపెడితే చాలు మానసికంగా. భగీరథ మహారాజు యొక్క పుత్రుడు శృతుడు. ఆ శృతుడికి నభుడు అంటే నాభుడు జన్మించాడు. ఈ నాభుడు పూర్వం చెప్పిన వాడు కాదు. మనం చాలామంది పేర్లలో వ్యత్యాసంగా ఉంటుంది. అక్కడక్కడ 2 మాటలు వస్తుంది. అక్కడ ఒక్కొక్క పేరు 2 మాటలు పెట్టుకోవటం తప్పే ఉందండి, తప్పలేదు. 2 మాటలు 3 మాటలు కూడా పెట్టుకుంటారు. ఇన్ని కోట్ల మంది దేవతలు పుడుతూ ఉంటే కొత్త పేర్లు ఎక్కడ తెస్తాం? అందుకని మళ్ళీ అవే పెట్టుకుంటున్నారు చాలామంది. వాళ్ళ భక్తులుగా ఉండొచ్చు, వాళ్ళ అంశంతో పుట్టిండొచ్చు, వాళ్ళ ముత్తాతలు ఆయన ఏదో ఉపాసన చేసి ఉండొచ్చు, కాబట్టి వాళ్ళ పూర్వమైనటువంటి ముత్తాత పేరు పెట్టుకోవచ్చు. దాంట్లో మనమేం అడగటానికి వీల్లేదు. ఈయనెవరండి ఆయన ఎవరండి అని. అందుకని సందేహం రాకూడదని ఈ సందేశం చెప్తున్నా. ఆ నాభుడు వేరే పూర్వం చెప్పిన వాడు కాదు, వీడు వేరే అని చెప్పి వస్తున్నాం.
ఇప్పుడు మరొకడు ఊరూరికే ప్రతి ఒక్కటి దానికి చింత చేయకూడదు మనం, వాడా ఈడా అని అదే పని అయిపోతుంది. నాభుడికి సింధు ద్వీపుడికి ఆయుతాయువుకు ఋతుపర్ణుడు కలిగారు. ఈ ఋతుపర్ణుడే నలుడికి మిత్రుడై ఆయనకు పాచికల విద్యను నేర్పాడు. తాను ఆయన వద్ద నుండి గుర్రాల యొక్క విద్యను నేర్చుకున్నాడు. చాలా కష్టం గుర్రాల యొక్క విద్య. ప్రతి పశువుకు, ప్రతి ప్రాణికి ఒక విద్య ఉంది. దాన్నే వాళ్ళు అభ్యాసం చేస్తే ఆ ప్రాణులు వాళ్ళు చెప్పినట్టు వింటాయి, వాళ్ళ మీద ప్రేమను కురిపిస్తాయి. ఆ విద్యతోనే వాళ్ళని మాట్లాడించాల. దాని యొక్క నేర్పు, దాని యొక్క బుద్ధిని తెలుసుకునేటువంటి శక్తిని, ఆ విద్యను నేర్చుకోవాలి మనం. ప్రతి ప్రాణికి పాము, పెద్ద పాము ఉందనుకోండి కుట్టదండి, ఆ విద్య తెలిసిన వాడిని కుట్టదు. మనం విద్య తెలియకపోతే దాన్ని వెళ్ళి ఏదో తోక పట్టుకుంటే కుట్టేస్తుంది. అట్లా ఏదో వాడు పట్టుకుంటున్నాడని చెప్పేసి మనం కూడా వెళ్ళి ఆ గుర్రాన్ని ఇట్లా అంటే వేచి తేగేసి తంతుంది. ఇదేంటండి అంత ప్రేమ చూపించింది ఆయనకి, నీకు చూపించింది, ఆయనకు చూపించే ప్రేమ వేరే, నీకు చూపించే ప్రేమ వేరే. ఈ గుర్రాల విద్యను నేర్చుకున్నాడు ఇక్కడ. ఈ ఋతుపర్ణుడికి సర్వకాముడు జన్మించాడు. ఆ సర్వకాముడికి సుదాసుడికి మిత్రసహుడు జన్మించారు. ఎంత బాగున్నాయి పేర్లు. ఎవరైనా పేర్లు పెట్టడానికి వచ్చినప్పుడు ఇంక మీదట ఈ భాగవతంలో ఉండే పేర్లు తీసుకొని పెడతాననిపించింది నాకు. మోడర్న్ పేరు పెట్టమంటారు, ఇవంతా మోడర్న్ పేర్లే. పాతకాలం దేవతల పేర్లు వీళ్ళంతా. దీంట్లో పెడితే ఎంత మంచిది వాళ్ళకు, వాళ్ళ గుణమంతా వాళ్ళకు వస్తుంది పెడితే. అది కాక ఈ పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది. అన్నీ ఒక చోట గుర్తు వేసుకోవాలనిపిస్తుంది. మాకు ఒక 1,00,000 పేర్లు దొరుకుతాయేమో తెలీదు. ఆ 1,00,000 పేర్లలో మనం ఇంక మీద పెట్టడానికి మనం ప్రయత్నం చేసుకుంటాం అనుకున్నాను. మిత్రసహుడిని కల్మషాంఘ్రి అని కూడా పిలిచేవారు ఆయన పేరు. ఆయన భార్య మదయంతి. దమయంతి విన్నాం కానీ మదయంతి. ఆయనకు సంతానం కలగలేదు. ఆయన చేసిన పనికి వశిష్ఠ మహర్షి కోపించి శాపం ఇవ్వగా ఆయన రాక్షసుడై పోయాడు. ఏదో ఒక చిన్న కథ జరుగుతుంది, ఆ కథ ఉండని. మొత్తానికి ఏదో చెడ్డ పని చేశాడు, రాక్షసుడై పోయాడు అన్నాడు సుఖమహర్షి. సుఖమహర్షి చెప్తున్నాడు పరీక్షితుడికి ఈ కథ అంతా, ఈ వంశాల కథ అంతా వినిపిస్తున్నాడు. వాళ్ళ పేర్లన్నీ వినిపిస్తున్నాడు. మనకు విసుగు రావచ్చేమో, తప్పు అట్లా అనుకోకూడదు. తమాషకి కూడా విసుగు రావచ్చేమో అని కూడా అనుకోకూడదు, అది కూడా పాపమే. ప్రతి పేరు చెప్పాల్సిందే. ఇక్కడ ఉండేటువంటి ఒక రాముణ్ణి మనం తలుచుకున్నాం అనుకోండి, రామ వంశమంతా చెప్పుకొని వాళ్ళదంతా వినాలి మనం. అప్పుడే రాముడికి సంతోషం అవుతుంది, అప్పుడే భగీరథుడికి సంతోషం. వాళ్ళ వంశమంతా వినాల. ప్రతి ఒక్క కథను ఇక్కడ వస్తుంది. గజేంద్ర మోక్షం గజేంద్రుడిది, వాళ్ళ వంశమంతా మనం ప్రహ్లాద వంశమంతా వినాలి మనం. అందుకని దీన్నే మూల భాగవతం అంటారు. వాసుదేవాయ నమః.